ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనము. సుదూరాన ఉన్న బెత్లెహేముకు మాత్రమే కాదు, క్రీస్తు రావాలనుకుంది. ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ హృదయంలోకైనా ఎక్కడ నీతి ఉంటుందో, ఎక్కడ నిజాయితీ ఉంటుందో, ఎక్కడ నిష్కాపట్యంతో హృదయం వెలిగిపోతుందో అక్కడకు పరుగులు తీస్తాడు ప్రభు. నిరుపేద గృహాలలోనే ఆయన నివసించేది. దీన మనసులే ఆయన నిజమైన గృహాలు. మారాలి నీ గృహం నా గృహం బెత్లెహేము దారికి ప్రారంభాలుగా మారాలి మనందరి హృదయాలు క్రీస్తు నివసించే నిత్యమైన గృహాలుగా. క్రీస్తు జననం బైబిల్ చరిత్రకు అరుణోదయ సమయం. ప్రవక్తల ప్రవచనాలు, కౌల కవితలు, కీర్తనాకారుల గేయాలు ఎదురు చూసింది అందమైన ఈ సూర్యోదయం కోసమే. అది అద్భుతమైన ఒక నూతన శకానికి నాంది పలికింది. నూతన విశ్వాసానికి, నూతన స్వేచ్ఛా స్వాతంత్రాలకి, నూతన నిరీక్షణకి, నూతన ప్రేమకి అది ప్రారంభాన్నిచ్చిన దినం. అది అర్థం పర్థం లేని మానవ జీవితానికి ఒక అందమైన అర్థాన్నిచ్చిన దినం. యూదయ బెత్లెహేం పశుల తొట్టి నుండి ప్రసరించిన కాంతి కిరణాలు ప్రపంచమంతటిని ప్రకాశింపచేశాయి. అది మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక సుదినం. అది ప్రపంచ చరిత్రను రెండుగా విభజిస్తూ ప్రపంచ కాలమానానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఒక అద్భుతమైన దినం. ప్రపంచ సంభవాలకు కేంద్ర బిందువు క్రీస్తు జననం. భూమి మీద దినాలు, సంవత్సరాలు లెక్కించబడేది క్రీస్తు జనన దినాన్ని ఆధారం చేసుకుని. దేవదూతల సందేశం కాదు, క్రిస్మస్ ఆలోచనకు నాంది పలికింది. జ్ఞానులు తెచ్చిన బంగారు బోళం సాంబ్రాణులు కాదు, క్రిస్మస్ సంబరాలకు ప్రారంభాన్నిచ్చింది. జ్ఞానులకు దారి చూపించిన అందాల తార కాదు, క్రిస్మస్ వెలుగులు విరచిమ్మింది. బెత్లెహేము గ్రామంలో క్రీస్తు జననమే అదే క్రిస్మస్కు నాంది పలికింది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.